సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్లోకి బస్సులు రావట్లేదని నిరసన తెలిపారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు 3 గంటల నుంచి ఎదురు చూస్తున్నామని, అయినా కనీసం ఒక్క బస్సు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ప్రయాణికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో సమస్యను డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో స్పందించిన డిపో మేనేజర్ వెంటనే 2 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కోదాడ బస్ స్టాండ్ లో ఉన్నామండి. మేము అందరం కలిసి ప్యాసింజర్లు మొత్తం దగ్గర 400 మంది ఆగినాం. 400 మంది ఆగినాం. ఇక్కడ 3 గంటలు అవుతుంది. 3 గంటల నుంచి ఖమ్మంకి ఒక బస్సు కూడా పెట్టలేదు ఇంతవరకు. 7 గంటలకు ఒక బస్సు వస్తుంది అన్నారు. 7 గంటలు పోయింది. 8 అవుతుంది టైము. ఒక్క బస్సు వస్తుంది అన్నారు. ఒక్క బస్సు లేదు కదా, ఇంతవరకు ఏది లేదు. వర్షం వచ్చేటట్టుంది. ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క బస్సు కూడా పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్యాసింజర్ అందరూ ఎడిపోయారు. జనాలందరూ పబ్లిక్ అంతా ఏమైపోవాలి. ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. అక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. కనీసం ఎన్ని బస్సులు వచ్చిపోతున్నా కానీ ఖమ్మం బస్సు ఒక్కటి రావట్లేదు. అది ముచ్చట చెప్పేదిగా. ఇప్పుడు బస్సు ఆపిరా? ఒకసారి ఎన్నికి తిరిగి చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.